వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. రేపల్లి నియోజకవర్గంలో మందు ఏరులై పారుతుంది. యువత మందుకు బానిసలుగా మారుతున్న వైనం పేటేరు గ్రామంలో ఒక వైన్ షాపు ఉన్నా కూడా మెయిన్ రోడ్డు, స్కూల్, నివాస కుటుంబాలకు, దేవాలయంకు అతి సమీపంలో మరో వైన్ షాపు ఏర్పాటుకు సిద్ధం చేయడాన్ని ఖండించిన ఆ గ్రామ ప్రజలు. నా పేరు రజని. నేను స్వామి స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. పిల్లలకు మనం నీతి పాఠాలు చెప్పేటప్పుడు గుడి పవిత్రం, బడి పవిత్రం అని చెప్తాం కదా. ఆ రెండు ప్లేసుల మధ్య ఈ వైన్ షాప్ పెడతాం వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇక్కడ మాకు స్టడీ అవర్స్ జరుగుతాయి. పిల్లల్ని, ఆడపిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని మా మీద నమ్మకంతో పేరెంట్స్ పంపిస్తున్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడంతా కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు. పిల్లల కోసం వాళ్ళ పనులు మారుకోరు కదా. వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు, మాకేం ఇబ్బంది లేదని. ఇలా వైన్ షాప్ ఉండటం వల్ల మనకందరికీ తెలిసిందే, రోజు న్యూస్ పేపర్లో ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. వాళ్ళు తాగటం వల్ల ఎంత విచక్షణ రహితంగా ఎన్ని రకాలు బాలికల మీద జరుగుతున్నాయి అనేది మనం నిత్యం గమనిస్తున్నాం కదా. ఇటువంటి ప్రదేశంలో ఈ గుడి, బడి, కళ్యాణ మండపం, ఇన్ని ముఖ్యమైన ప్రదేశాలు అంతా కూడా హౌస్ వైఫ్స్ అనమాట. బయటికి రాని వాళ్ళు, ఇక్కడంతా కూడా బయటికి రాని వాళ్ళు. ఇలాంటి ప్లేసెస్లో ఇది పెడతాం ఎంతవరకు కరెక్ట్? ఇన్కమ్ సంపాదించాలంటే వేరే మార్గాలు ఉంటాయి. పెన్షన్ అనేది అది అసలు ఒక పొలిటికల్ వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్థం కావట్లేదు. పెన్షన్కి దీనికి సంబంధం ఉంది. అసలు మొత్తం మద్యమే తీసేస్తే 1993లో సారాయి ఉద్యమం ఏపీలో చేసినట్లుగా అసలు మొత్తం మద్యమే తీసేస్తే ఇంకా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రతిరోజు మగవాళ్ళు తెచ్చే డబ్బు మొత్తం ఇంట్లోనే ఉంటుంది కదా, దానికి రెండింతలు పెన్షన్కి వచ్చే రెండింతలంత ఇన్కమ్ ఉంటుంది. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, 700 వైన్ షాప్లోనే తగలబెడుతున్నారు. ఇంక వాళ్ళు ఇచ్చే డబ్బులతో పోల్చుకుంటే వీళ్ళు సంపాదించే సంపాదన ఎంత ఉంది? కానీ ఆడవాళ్ళు వ్యతిరేకిస్తే ఎలాంటిదైనా జరుగుతుంది అంటానికి మనకు ఆంధ్రప్రదేశ్లో 1993లో జరిగిన సారాయి ఉద్యమమే ఎగ్జాంపుల్. ఇక్కడైతే కనుక వైన్ షాప్ పెట్టడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేటేరు గ్రామ మహిళలు అనేది ఒప్పుకోవటం అనేది జరగదు. ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉన్న అనగాని గారి బ్రదర్ గారు అలా అంటాం ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలకు అన్నీ కూడా చట్టం పరిధిలోకే రావు. చట్టాన్ని మీరు కూడా మనం కొంచెం చేయొచ్చు. అది మంచి అయితే కనుక ఇంకా చేయొచ్చు. అది మనం చట్టం పరిధిలో ఉంది అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. వద్దని అంటల్లా, కానీ గ్రామం బయట పెట్టమని మాత్రం కోరుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తామండి. వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు మధ్యలో మీడియేటర్లు కదా. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తే కనుక అందరూ మహిళలు వెళ్ళి కలవటానికి అంతా రెడీ. అది కుదరదు కదా. మధ్యలో వీళ్ళంతా ఉంది దేనికి? ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నది మొత్తం చేరవేయటానికే కదా ఆయన దగ్గరికి. అది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇక్కడైతే వైన్ షాప్ పెడతానికి వీల్లేదు. పిల్లలకి, మహిళలకు అందరికీ కూడా ఇబ్బందే. ఇన్కమ్ సంపాదించాలంటే వేరే వేరే మార్గాలు చాలా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.